హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు రైతుల ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక 2 లక్షల రూపాయలతో పాటు గత వారం నుంచి కూడా మన తెలంగాణలో వర్షాలు అయితే కురిసి చాలామంది రైతులు అయితే పంటలు నష్టపోవడం జరిగింది. అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి ఎకరానికి 10,000 రూపాయలను అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలి. ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి కూడా వర్షాలు అనేది కురిసి అకాల వర్షాలు రైతులు కొన్ని వేల ఎకరాల్లో పంటలు అయితే నష్టపోవడం జరిగింది. అటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయలను జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తుంది. ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది తీసుకుని, ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది తీసుకుని రైతుల ఖాతాల్లోకి మనకి ఎకరానికి 10,000 రూపాయలు పంట నష్టపరిహారం డబ్బులను అయితే విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు వచ్చే నెలలో అంటే ఏప్రిల్ రేపు 1వ తారీఖు కాబట్టి మనకు వచ్చే నెల మొదటి లేదా చివరి వారంలో అయితే రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా అయితే చేస్తుంది. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.